హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. ఎలాంటి డేట్ అనౌన్స్ చేయకుండా మూవీస్ రిలీజ్ చేయడం ప్రైమ్ వాడికి బాగా అలవాటు. అలా పోగుమిడం వేగు తూరమిల్ల అయిన తమిళ మూవీ రిలీజ్ చేశాడు. ఈ సినిమా తెలుగు వాడిలో కూడా ఉంది. ఈ సినిమా థియేటర్లో వచ్చినప్పుడు రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. అండ్ ఐఎండిబి రేటింగ్ కూడా 9.6 ఉంది. మరి ఈ రేంజ్లో రెస్పాన్స్ వచ్చినప్పుడు సినిమా చూడాలి కదా. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే, కుమార్ మార్చురీ వ్యాన్ డ్రైవర్ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. అయితే ఒక రోజు ఒక డెడ్ బాడీని వేరే ఊరికి తీసుకెళ్లే పని పడుతుంది. ఇక ఆ జర్నీలో కుమార్కి నారాయణమూర్తి అనే వ్యక్తి కలుస్తాడు. ఫైనల్గా కుమార్ జర్నీ ఎలా సాగిందనేది సినిమాలో చూడాలి. డెడ్ బాడీ బ్యాక్డ్రాప్ స్టోరీ కొత్తగా అనిపించింది. అయితే స్టోరీ కొంచెం స్లోగా టేక్ ఆఫ్ అయినా వన్స్ డెడ్ బాడీతో జర్నీ స్టార్ట్ అయ్యాక ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆల్రెడీ స్టోరీ బాగా సెటప్ చేశారు. లైక్ డెడ్ బాడీని వేరే ఊరికి తీసుకెళ్ళాలి, సింపుల్. కానీ ఆ జర్నీ సింపుల్గా ఉంటుందా లేక టఫ్గా ఉంటుందా చూడాలనే క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేసింది. జర్నీ స్టార్ట్ అయ్యాక నారాయణమూర్తి అనే క్యారెక్టర్ ఎంటర్ అయ్యాక అలా సరదాగా వెళ్తుంది. అండ్ మధ్య మధ్యలో డెడ్ బాడీ రిలేటివ్ స్టోరీస్ని చూపిస్తూ మంచి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసింది సినిమా. కానీ కాసేపు అయ్యాక స్లోగా బోర్ కుట్టడం స్టార్ట్ అయింది. ఎందుకంటే జర్నీలో చాలాసేపు వరకు పెద్దగా చేంజెస్ ఏం లేకుండా ఫ్లాట్గా వెళ్తుంది. అండ్ చాలా డ్రాగ్ చేసినట్టు ఉంటాయి ప్రతి సీన్. మళ్ళీ ఇంటర్వెల్ ట్విస్ట్తో ఒక్కసారిగా జయ అని లేసింది సినిమా గ్రాఫ్. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ చాలా బెటర్గా ఉంది. ఫస్ట్ హాఫ్లో డ్రామా అంతా ఫ్లాట్గా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్లో డ్రామా అంతా డీప్ ఎమోషన్తో కొంచెం థ్రిల్ చేస్తుంది. థ్రిల్ అనే మాట ఎందుకన్నానంటే, ఇంటర్వెల్ బ్యాంక్ చూసాక మీకే అర్థమవుతుంది. క్లైమాక్స్ అయితే మామూలుగా లేదు. అసలు అలాంటి క్లైమాక్స్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. రైటింగ్ కూడా బాగుంది. ఈ సినిమా మెయిన్గా హ్యూమానిటీ గురించి డిస్కస్ చేస్తుంది. అయితే జస్ట్ ఏదో ఒక డైలాగ్తో లేదా ఒక సీన్తో కాకుండా విమల్ అండ్ కరుణాస్ క్యారెక్టర్స్ ద్వారా చెప్పడం చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ నాకు కరుణాస్ క్యారెక్టర్ బాగా నచ్చింది. ఇక ఈ సినిమాలో తెలుగు డబ్బింగ్ మొత్తం తెలంగాణ యాక్సెంట్లో ట్రై చేశారు. కానీ అదంతా సెట్ అవ్వలేదు అనిపించింది. అడల్ట్ కంటెంట్ ఉందా అంటే ఏం లేదు. సో ఫ్యామిలీతో చూడొచ్చు. యాక్టింగ్ విషయానికి వస్తే కుమార్గా విమల్ బాగా చేశాడు. చాలా సెటిల్గా పర్ఫామ్ చేశాడు. ఇక షో స్టీలర్ ఎవరు అంటే కరుణాస్. నారాయణమూర్తి క్యారెక్టర్లో యాక్టింగ్ అయితే చింపేశాడు. ఇక మిగతా యాక్టర్స్ అంతా పర్లేదు. టెక్నికల్గా మూవీ పర్లేదు. సినిమాటోగ్రఫీ మరీ సూపర్ అనలేం కానీ ఓకే. మ్యూజిక్ అయితే చాలా యావరేజ్గా ఉంది. ఎమోషనల్ సీన్స్లో పర్లేదు కానీ మిగతా సీన్స్లో అస్సలు సెట్ అవ్వలేదు. డైరెక్టర్ మైకల్. డెబ్యూ సినిమా అంట ఇది. కానీ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఇందాక చెప్పినట్టు రైటింగ్ చాలా బాగుంది. తను హ్యుమానిటీ గురించి ఏదైతే మెసేజ్ చెప్పాలనుకున్నాడో అది ప్రాపర్గా డెలివర్ చేశాడు. అయితే ఒక్కటే మైనస్ అనిపించింది. సినిమా అంతా చాలా వరకు డెడ్ స్లోగా నరేట్ చేశాడు. జనరల్గా డెబ్యూ సినిమా అంటే కమర్షియల్ వేలో వెళ్తుంటారు. కానీ ఒక కంటెంట్ బేస్డ్ సినిమాతో డెబ్యూ చేయడం మంచి అనిపించింది. ఫైనల్గా పోగుమిడం వేగు తూరమిల్లై. ఇట్స్ అ డీసెంట్ ఫిల్మ్ టు వాచ్. ఈ వీకెండ్కి ఒకసారి చూడొచ్చు. ఈ రివ్యూనెస్ ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ సినిమా చూసాక మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.